మనము యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏమంటారంటే, యేసు ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ద అవర్ ఈజ్ కమ్. నా సమయం వచ్చేసింది. అయితే అక్కడ తండ్రితో మాట్లాడుతూ, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము అని అడిగాడు. అంతవరకు పర్సనల్ ప్రేయర్ అయిన తర్వాత శిష్యుల కొరకు 9వ వచనంలో ప్రార్థన చేస్తూ, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము చాలా డిఫరెంట్గా మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థనను మనం అక్కడ చదవగలుగుతాం ప్రియులారా. 17వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడంటే, మొట్టమొదట 9లో అంటాడు, నీవు నాకు అనుగ్రహించిన వారు వీరు అంటాడు. 14వ వచనంలో ఏమంటాడంటే, నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. అందుకే లోకం వారిని ద్వేషిస్తుంది. అంటే శిష్యులను తండ్రి చేతిలో పెట్టుకుంటున్నాడు. గమనించాలి ఈ మాట. శిష్యులు తండ్రి చేతికి అప్పగిస్తున్నాడు, వారిని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. వారు వాక్యము గైకొని ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీ వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. చూసారా, శిష్యుల్ని తండ్రి ముందుకు ఎదుటికి తీసుకొని వస్తున్నాడు. తండ్రి ఎదుటికి తీసుకొని వస్తూ వారిని గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వాళ్ళకి ఏమి అర్థమైందో, వారు ఏమి విన్నారో, ఇంతకాలంగా నాతో ఉండి ఏమి ఎరిగినారో వాటన్నిటిని తీసుకెళ్ళి తండ్రికి తెలియపరుస్తూ ఉన్నాడు.